దొంగదారిలో, అడ్డదారిలో దౌర్జన్యం చేసుకుంటూ ఒక విచ్చలవిడితనం, విశృంఖలత్వం, వ్యవస్థలు చేష్టలుడికి చూస్తూ ఉంటే మొత్తం వ్యవస్థలన్నీ కూడా దౌర్జన్యాలకే మద్దతు పలుకుతూ ఉన్న ఇటువంటి పరిస్థితుల మధ్య తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది ముగిసింది. కూటమి పార్టీలకు సంబంధించి మునికృష్ణ అనే అతన్ని డిప్యూటీ మేయర్గా 26 మంది కార్పొరేటర్లు బలపరిచారట. 21 మంది కార్పొరేటర్లు వైసీపీని బలపరిచారు. 26 మంది వాళ్ళు, 21 మంది వైసీపీ. అక్కడ 3 తగ్గింటే ఆ 3 వైసీపీకి ఉంటే వైసీపీని నిలబెట్టుకునేది. దీనికి ముందు వీళ్ళు చేసిండేది ఏంటి? ఆ దౌర్జన్యాలు. అసలు దౌర్జన్యం అనే పదమే చిన్నపోతుందేమో. బస్సు మీద దాడి చేసి, కార్పొరేటర్లను ఈడ్చుకెళ్ళి, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి, ఆ కార్పొరేటర్లను పోలీస్ స్టేషన్లో ఇరికించేసి, మరొకరిని హోటళ్ళలో ఇరికించేసి, రౌడీలను కాపలా పెట్టి, కార్పొరేటర్ పిల్లలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి, కార్పొరేటర్ల ఆస్తులు ధ్వంసం చేసి, ఉన్న కార్పొరేటర్లను ఇటు సైడ్ లాగేసుకొని, అర్ధరాత్రి లేదు, తెల్లవారుజామని లేదు, పగలు లేదు, దాడులు, పోలీసుల వత్తాసు, వ్యవస్థల వత్తాసు, ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని ఉంటే ఎంత విచ్చలవిడితనంలో సచ్చి 26 మంది దగ్గర జస్ట్ టిక్ మార్క్ వేయించుకోగలిగారు. డిప్యూటీ చైర్మన్ అదే కూర్చోనా, కనీసం ఆ చైర్ మీద 10-20 ఏళ్ళు కూర్చోవాలి. అట్లనే ఇంక అసలు పక్కకే పోకూడదు. ఇంక ఎన్నికలుగా జరగకుండా డిప్యూటీ మేయర్ అనేది ఇది ఇంతే, అదొక స్టాండర్డ్, దానికి తప్ప అన్నిటికీ ఎన్నికలు జరగాలని చెప్పాలి. ఆయన మునికృష్ణ అంట కూర్చున్న అతను కూటమి పార్టీలు స్టాండర్డ్ ఇంకా వీళ్ళే కూర్చోవాలి ఇక దాని మీద. ఎందుకంటే చేసిన అరాచకాలు అట్లాంటివి. పట్టపగలు బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్లు ఈడ్చుకెళ్తుంటే పోలీసులు చూస్తున్నారా, పాండి ఇట్లా నేను చూపెడుతున్నారు ఎట్లా తీసుకెళ్ళారు. అంత దారుణంగా ఇంత చేసి ఇంత కథలు నడిపించి ఏందయ్యా ఇంకా వీళ్ళు చేసేది? అంత సచ్చి చేయడం ఆడ టిక్కుమార్కి వేయించుకోగలిగారు. ఎంత అవసరం అంత ఒకరు తగ్గినాగానే అయ్యిందే పని కాదు. మరి దానికి ఇన్ని కిడ్నాపులు చేసి వ్యవస్థలన్నీ ఒకటే అయిపోయి, పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అందరూ ఒకటే అయిపోయి మొత్తం మీద అయితే ఆ ఉప ఎన్నిక, ఆ డిప్యూటీ మేయర్ అనే ఆ ఎన్నిక ఏదైతే ఉందో అదైతే ముగిసింది. ఇంకా